నమస్తే. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. అందరికీ తెలిసిందే, స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది, కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులైతే ఏంటి, అధ్యాపకులైతే ఏంటి, మరి ఇతర శాఖలలో పనిచేస్తున్నటువంటి ఇతర ఏరియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులైతే ఏంటి, వారికి ఎవరికి కూడా కనీస ఉద్యోగ భద్రత లేకపోవడం ద్వారా ఇవాళ స్వాతంత్రం వచ్చినటువంటి మన దేశంలో మన ప్రజలకు స్వాతంత్ర హక్కు లేకపోవడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి పని తగ్గట్టుగా వేతనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి పనికి తగ్గట్టుగా వేతనం లేకపోవడం ద్వారా ఎంతోమంది ఉద్యోగులు వారి ఉద్యోగాలకు పనిచేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి వేతనం అందక వారి కుటుంబాలు దయనీయ స్థితిలో మారిపోయాయి. మరి సమాన పనికి సమాన వేతనంగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నామా, లేదంటే ఓన్లీ పని చేయించుకుంటాం, మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలి అనే రీతిలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో దేశంలో నెలకొంది. ఒకటే తెలియజేసేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్క ఉద్యోగికి వేతన సంఘం నిర్ణయించినటువంటి వేతనాలను అమలు చేసే విధంగా, అమలు చేయడమే కాకుండా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాను.